ట్రూ9 న్యూస్ కి స్వాగతం. ఏపీలో గెలుపు ఎవరిదో చెప్పిన సర్వే తెలంగాణ, కర్ణాటకలో నిజమైన అంచనాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? జగన్ మరోసారి సీఎం అవుతారా, లేదంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుకు పాలన పగ్గాలు దక్కుతాయా? లోకమత్ పోల్స్ వెల్లడించిన వివరాల ప్రకారం వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి ఆరంభంలో అదే సంస్థ వెలువరించిన అంచనాలతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్ల సంఖ్య పెరుగుతుందని తాజా అంచనాలు వెలువరించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఆంధ్రాకు కాబోయే సీఎం ఎవరు? జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేదంటే కూటమి గెలిచి సీఎం పగ్గాలు చేపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు బీజేపీ జనసేనతో కలిసి టీడీపీ బరిలోకి దిగుతుండగా, మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీకి ఒంటరిగా పోటీ చేస్తుంది. దీంతో ఎన్నికల ఏపీ రాజకీయాలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటం, మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలే అధికంగా ఉండడంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఓటమి ఏపీలోనూ గెలుస్తామని ధీమాతో ఉంది. వైఎస్ఆర్సీపీ పాలన పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని కూటమి భావిస్తుంది. కాగా సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తానే తాము చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని జగన్ పార్టీ కాన్ఫిడెంట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బోలెడన్ని సర్వే సంస్థలు ఏపీ ఎన్నికల గురించి సర్వే చేసే ఫలితాలను అంచనాలు వేస్తున్నాయి. జన్మత్ పోల్స్ అనే సంస్థ సైతం ఏపీలో ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్టు ఇలా ఉందంటూ చేసింది. జన్మత్ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 120-123 సీట్లు వస్తాయని, టీడీపీ కూటమికి 46-48 సీట్లు వస్తాయని జన్మత్ అంచనా వేసింది. ఇదే సంస్థ ఫిబ్రవరి 4న వెల్లడించిన ఫ్రీ పోల్ సర్వేలో వైఎస్ఆర్సీపీ 107-110 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 57-59 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అంటే టీడీపీ జనసేనతో బీజేపీ చేరడం వల్ల కూటమికి వచ్చే సీట్ల సంఖ్య తగ్గిందన్న అంచనాలను ఈ సంస్థ వెలువరించింది. గతంలోనూ లోక్మత్ ఫలితాలను వెల్లడించిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ లోక్మత్ అంచనాలు నిజమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లోక్మత్ అంచనా వేసింది. అయితే లోక్మత్ అంచనాల మించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్కు 116-118 సీట్లు, బీజేపీకి 79-81, జేడీఎస్కు 20-22 సీట్లు వస్తాయని, ఇతరులకు 4 లేదా 6 సీట్లు వస్తాయని 2023 మే 8 లోక్మత్ అంచనా వేసింది. మే 13న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్కు 135 సీట్లు రాగా, బీజేపీకి 66, జేడీఎస్కు కొంతమంది సీట్లు వచ్చాయి, ఇతరులకు మాత్రం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 58-60 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ 49-51 సీట్లు పరిమితమవుతుందని, బీజేపీకి 4 లేదా 5 సీట్లు వస్తాయని, ఎంఐఎంకు 6 లేదా 7 సీట్లు వస్తాయని జన్మత్ పోల్స్ 2023 నవంబర్ 29న అంచనా వేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64 సీట్లు రాగా, బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 8 స్థానంలో గెలవగా, ఎంఐఎం 7 చోట్ల గెలుపొందింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 45 రోజులు పైగా సమయం ఉంది. ఈలోగా సరిగ్గా సమస్యలు మరిన్ని ఫ్రీ పోల్స్ వెల్లడించే అవకాశం ఉంది. ఈలోగా సర్వే సంస్థలు మరిన్ని ఫ్రీ పోల్స్ వెల్లడించే అవకాశం ఉంది. మరి ఈ ఫ్రీ పోల్స్ నిజమవుతాయా, లేదంటే జనం గుంపనంగా ఉండి తమదైన శైలిలో ఎవరికి అంతు చిక్కని రీతిలో తీర్పును వెల్లడిస్తారా అనేది జూన్ 4న తేలనుంది.